పాకెట్ లేదా? అయ్యో జున్ను పాకెట్ కుట్టిద్దాం, కార్ పెట్టుకుంటాడు. ఇక్కడ ఉన్న కార్లని మన కార్లు. ఇక్కడ కటింగ్ బాగా వచ్చిందా లేదా కామెంట్ చేయండి. వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్. ఫైనల్గా అయితే మన కార్ సర్వీసింగ్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. చాలా రోజులు అవుతుంది. సో జున్నాను కూడా వస్తున్న కార్ దగ్గర పోదానికి. ఫ్రెండ్స్ చూసారా మన కార్ ఎంత డస్ట్ పట్టి ఎలా అయిందో. ఆఫ్టర్ లాంగ్ టైం గోకర్ణ వచ్చిన, మెటు వచ్చిన, ఎటు వచ్చిన, అన్ని వీరికి వచ్చినా కానీ ఆయిల్ చేంజ్ చేయించలేదు. ఈసారి ఎక్కువ కిలోమీటర్లు, కొంచెం ఒక 1000 కిలోమీటర్లు ఎక్కువ అయిపోయినాయి. దాని కొరకు అని చెప్పేసి టూర్ వచ్చిన వాటర్ బాటిల్ కూడా ఇంట్లో పెట్టేసాం అనమాట. మినరల్ వాటర్ బాటిల్ ఎప్పుడు కార్లో పెట్టుకున్నాం, అది తీయనేది వెళ్ళదు. ఇప్పుడు ఇవన్నీ ఖాళీ చేసేసుకొని మనం కార్ పట్టుకొని షోరూమ్లు ఇచ్చేయాలి. చూసారా మా కార్లోకి వెళ్ళి చూస్తే ఎన్ని సామాన్లు వెళ్ళినాయి. ఇక్కడ జున్ను వచ్చేసి అక్కడ నీడకు నిల్చున్నాడు, ఇప్పుడు వస్తున్నాడు కదా. ఎండ కొడుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడైతే కార్ తీసుకెళ్తాం. చూసారా మొత్తం డస్ట్ బట్టి ఉంది కారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ షోరూమ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం మనం. ఇక చిన్నప్పటి రాలేదా జున్ను వస్తాడా షోరూమ్కి కార్ ఇవ్వడానికి. మరి చూద్దాం, వీలైతే తీసుకెళ్తా జున్నును, లేదంటే నేను ఒక్కనే వేస్తా కార్ పట్టుకొని. ఓకేనా? వీలైతే తీసుకెళ్తాను నేను. ఓకేనా? డూ యూ అగ్రీ విత్ మీ? ఎస్ సార్ నో? ఎస్. ఓకే. సో ప్రజెంట్ అయితే జున్ను తీసుకొని షోరూమ్కి వెళ్తున్నాను. కార్లు ఎక్కగానే జున్నుకు నిద్ర వస్తుంది కదా. నిద్ర వస్తుంది కదా నీకు? నిద్ర వచ్చింది కానీ కాదన్నాడు జున్ను. ఇవాళ 25th డిసెంబర్, క్రిస్మస్ కనుక అందరికీ హ్యాపీ క్రిస్మస్. మంచిగా నవ్వుకుంటున్న జున్నుకు ఏమైందంటే గ్లాస్ కింద తీస్తా అంటే చేయి పెట్టిండు, చేతి అందులో ఇరికింది, అయింది. కొంచెం బాగా అయింది కాలే, కొంచెం అయితే అయింది కదరాని. అయిందా? కొంచెం ఏడ్చిండు అనమాట జున్ను వాళ్ళ చేతుల అద్దంలో ఇరికేసరికి. ప్రజెంట్ అయితే మనం కమాన్ రూట్లో వెళ్తున్నాము. టువర్డ్స్ హైదరాబాద్ రూట్కి వెళ్ళాలి మనం కార్ షోరూమ్లో ఇవ్వాలంటే. జున్నుకు 3 days హాలిడేస్ వచ్చినాయి. బయటికి వెళ్దామంటే ఎటు వెళ్ళలేకపోయాం. ఆల్రెడీ సండే అయిపోయింది, ఈరోజు మండే. ఈరోజు కార్ సర్వీసింగ్ ఇస్తున్నాను. బయటికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. చూద్దాం, రేపు ఒక రోజు ఉంది, బయటికి వెళ్తామా లేదా అనేది. జున్ను తీసుకుని అయితే మొత్తానికి అయితే ఫోర్డ్ షోరూమ్కి వచ్చాను. ఫోర్డ్ షోరూమ్ నిండా కార్లే. మా కారు పరిస్థితి ఇది. మా కారు మీద అయితే నెంబర్ పెట్టారు సర్వీసింగ్ కొరకు అని చెప్పేసి. ఇక్కడ NTR కార్ ఒకటి ఉంది. జున్ను నేనే తిరుగుతున్నాము ఇంకా. సో చాలా రోజుల తర్వాత మన కార్ని అయితే షోరూమ్లో ఇస్తున్నాము. ఆడి 1,80,000+ తిరిగింది అనమాట బండి. ఏం చేస్తున్నా అని షోరూంలో జున్ను ఏమో వేస్తున్నాడు. టైం వచ్చేసి 12:50. మా కార్ని ఇక్కడనే వదిలిపెట్టి ఇంటికి వెళ్తున్నాం మేమైతే. ఇందులో జున్ను కనిపిస్తున్నాడు కదా, జున్ను ముఖం కనిపిస్తున్నాడు. నెక్స్ట్ సర్వీసింగ్ కార్ నడుపుకుంటా మా జున్ను తీసుకొస్తారట షోరూమ్కి కదా. నేర్చుకుంటాడు కదా, డ్రైవింగ్ నేర్చుకొని తీసుకొస్తారంట. తీసుకొస్తావా జున్ను? అన్ని కార్లను చూస్తున్నావు జున్ను? కార్లు అన్నీ ఉన్నాయి. మన కార్ అక్కడ ఉంది. మా కార్ 19, మొత్తం కార్లు ఎన్నో లెక్క పెట్టిండు జున్ను. 19 కార్లు ఉన్నాయి ఇక్కడ. సో బయలుదేరుతున్నాము. ఇక్కడ 19 నువ్వు నేను లెక్క పెట్టినావా? కౌంట్ చేసినావా? జున్ను కౌంట్ చేసుకుంటున్నాడు కార్లు ఎన్ని అని. ఇది మనకు బయట ఫోర్డ్ షోరూమ్ బయట. ఇక్కడ ఫోర్డ్ వచ్చేసి స్కోడా అయిపోయింది. ఫోర్డ్ 2 కలిసి ఉన్నాయి. సర్వీస్ ఏమో ఫోర్డ్, సేల్స్ ఏమో స్కోడా అనమాట. కోతరాంపూర్ అదే హైదరాబాద్ రోడ్ అనమాట. ప్రజెంట్ అయితే మా కారు స్నానం చేయడానికి పోతుంది కదా బేట. మా కారు స్నానం చేస్తుంది ఇప్పుడు. జున్ను స్నానానికి రెడీ అయిన మా కారు చూసారు కదా ఇక్కడ షోరూంలోనే. జున్ను కూడా చూస్తున్నాడు. వెళ్దాం ఇంకా జున్ను. కారును వదిలిపెట్టి వెళ్తున్నాం. ఇంకా కారు షోరూంలో ఇచ్చేసి మేము మళ్ళీ బయటికి వెళ్తున్నాము. జున్ను స్నానం చేసేదట కారు అంటే చూడడానికి వచ్చినాం కదా నాని. స్కూల్ పోలేమన్నా ఎందుకు? సండే కాదు, ఇవాళ మండే, క్రిస్మస్ హాలిడేస్ అనమాట. సో మా కార్ షోరూమ్ లో ఇచ్చాం కనుక హరికృష్ణ మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నాం. ప్రజెంట్ ఇంటికి వచ్చేసాము. టైం 2:10. అవతారం చేంజ్ చేయాలి ఇక. పోయిందా అమ్మ? రాగానే విన్ను వచ్చేసి ఫోన్తో ఆడుతున్నాడు. పోయిందని చూపెడుతున్నాడు. మళ్ళీ చూడు అక్కడ ఏం ఆడినట్టు అక్కడ పెడుతున్నాడు. చూసిన విన్ను బాబులు. కార్తీక్ విన్ వచ్చేసి మొత్తం మ్యారీగోల్డ్ బ్రిటానియా మ్యారీగోల్డ్ బిటా అయితే పట్టుకొని తినేది తింటాడు. పెద్ద పెద్ద బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని. అన్నం తినట్లేదు, ఏం తినట్లేడు. ఓయ్ మీరావా బిస్కెట్ పడుకొని తింటున్నావు? చూడు మళ్ళీ బయటకు పోతున్నాడు. ఇక్కడ జున్ను కూడా అదే పరిస్థితులు, బిస్కెట్లే తింటారు వీళ్ళు. మధ్యాహ్నం 2:30 నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నాను. మా జున్ను విన్నులు అయితే మొత్తం బిస్కెట్లే తింటుని బతుకుతున్నారు కదా. నాన్నమ్మతో కూడా అయితే బిస్కెట్ పట్టుకొని తింటారు. ఇలా బిస్కెట్ పట్టుకొని వచ్చి ఎట్లా వచ్చిందా వీళ్ళందరూ. ఇక్కడ జున్ను అడుగుతాడు, బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని తిరుగుతాడు. చూస్తారా ఫేస్ అవతారం ఎంత ఘోరంగా అయిపోయిందో. సడన్ గా హెడ్ ఎక్ వచ్చేసింది. ఎందుకంటే ఇంట్లో పాలు లేవు, మార్నింగ్ టీ తాగలేదు. ఇప్పుడు పాల ప్యాకెట్ అయితే వెళ్తున్నాము. వాతావరణం అయితే మామూలుగా ఉంది. సో జున్ను నేను పాల ప్యాకెట్ తీసుకొని వస్తాము. ఇంకా కారు షోరూమ్ ఇచ్చాము, వాళ్ళు కాల్ అయితే వేయలేదు. సాయంత్రం ఇస్తారు. ఏ టైం అవుతుంది? ప్రజెంట్ అయితే 4:50. మేము పాల ప్యాకెట్ కోసం నడుచుకుంటూ వెళ్తున్నాము పాల ప్యాకెట్ దగ్గరికి. పాల ప్యాకెట్కి వెళ్ళి పాలు తీసుకున్నాము.
పాల ప్యాకెట్ షాప్లో వెళ్తున్నాము. జున్ను నాని అడగమంటే పాల ప్యాకెట్ అడగట్లేదు, సిగ్గుపడుతున్నాడు. జున్ను నాని చూసారు బిస్కెట్ పెట్టుకొని తింటాడు ఛాయ్లా. ఛాయ్ బిస్కెట్ ఇటు మళ్ళీ బ్రెడ్. అమ్మ వాకింగ్ చేసి వచ్చింది, జాగింగ్ చేసి వచ్చింది మొత్తం కదమ్మా. వాకింగ్ చేసి వచ్చినావా? నేను ఎక్సర్సైజ్ కూడా చేసిందట అమ్మ. నాన్నమ్మ ఎక్సర్సైజ్ చేసి నువ్వేమో ఎక్సర్సైజ్లు అవునా, నువ్వు చెప్పింది అందుతున్నావు. అయితే ఇప్పుడు షోరూంలో కార్ వేసుకోవడానికి మళ్ళీ హరికృష్ణ వస్తున్నాడు, వెళ్తున్నాము కార్ వేసుకోవడానికి. మధ్యన కూడా వస్తున్నాడు అనమాట, సర్వీసింగ్ అయిందట. నేను హరికృష్ణ కలిసి మేము షోరూమ్కి వెళ్తున్నాం అన్నమాట. టైము 6:21 చలో హరికృష్ణ మమ్మల్ని దించేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను చూసాను కదా మోడీ ఫోర్డ్ షో దగ్గరికి వచ్చాము. కార్ తీసుకొని బయటకు వెళ్తాము. 6:30కి మేము వెళ్తాం. ఓకే బాయ్ 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 బేట బాయ్ బాయ్. మా కార్ అక్కడ బయట ఉంది, మేము వచ్చేసి లాంజ్లో కూర్చున్నాము అనమాట. నేను ప్రజెంట్ మన ఫోర్డ్ షోరూమ్లో అయితే కాఫీ తాగుతున్నాము. నువ్వు తాగుతావు కాఫీ? కట్ట కాఫీ ఇంటి దగ్గర అయితే తాగుతాడు, టీ కాఫీలు. సో ఇక్కడైతే తాగడు, చాలా హెడ్ఏక్ బాగా వస్తుంది చెప్పాను కదా. షోరూంలో మేము ఇద్దరమే ఉన్నాం లాంజ్లో అయితే కదా. జున్ను అని నేను ఆడుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్గా. మన కార్ వచ్చి చూసినావు, కారు బయటకు వచ్చిందా? ఇప్పుడు ఎంతమంది ఏమో అయిపోయినావు నువ్వు? కారు బయటకు అయితే డస్ట్ పడుతుంట. మరి ఎడ దాచి పెట్టుకుందాం కార్ని? ఫుల్ సేఫ్ అయితే ఎడ దాచి పెట్టుకుందాం మరి? కార్ని పాకెట్ పెట్టుకుంటావా? పాకెట్ లేదా? అయ్యో జున్ను పాకెట్ కుట్టిద్దాం, కార్ పెట్టుకుంటాడు కదా. సో మీరు అందరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నారు? తర్వాత 26 రేపు దత్త జయంతి. అందరూ అయితే గానగపూరు, కర్ణాటక, లేకుంటే కురవపురం, మాహూర్ ఇట్లా చాలా మంది వెళ్తారు. మేము కూడా వెళ్ళాలి. మేబీ రేపు వెళ్ళామో తెలియదు కానీ బట్ అయితే అనుకుంటున్నాం వెళ్ళాలని. ఎక్కడికి ఒక దగ్గరికి అయితే అవును, అక్కడ పోయి ఉండి నిద్ర వేసేస్తాం అనమాట చెప్తున్నాడు జున్ను. పప్పాయస్ ఎస్ఆడి అయితే పప్పాయస్ అయితే డబల్, రెండు ఒకటి కన్నా ఎక్కుంటే 2 పప్పాయస్ అయితే పప్పాయసా ఎస్ఆడి అలా. చలో మా బిల్డింగ్ అవుతుంది ఇప్పుడు. బిల్డింగ్ వేసుకొని ఇంకసేపు బయలుదేరుతాం. ఇంకా మన బిల్ ఎంత తెలుసా నీకు? తెలియదా? సాయంత్రం 7:15 అయితే బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాం. ఇంకా గేట్ పాస్ తీసుకొని వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. మన కార్లు ఇక్కడ ఉన్న కార్లని మన కార్లు ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆఫ్టర్ సర్వీసింగ్ అవర్ కార్ పొజిషన్ ఇది. జున్ను మంచిగా ఉందా? ఇది అయిపోయింది మా కారు. సో మొత్తానికి అయితే కార్ తీసుకున్నాము, స్టార్ట్ చేసుకుని బయలుదేరుతున్నాము. ఇంకా మేము నేను ప్రజెంట్ అయితే మనం కోతిరాంపూర్ రూట్లోనే వెళ్తున్నాము కార్ తీసుకొని. టైం వచ్చేసి 7:20 అవుతుంది. ప్రస్తుతం అయితే మనం కారు వాషింగ్ వేసుకొని మన ఇంటి సైడ్ వెళ్తున్నాం. గాంధీ రోడ్ నుంచి టువర్డ్స్ రైల్వే స్టేషన్ రోడ్. ఇక్కడ మనకి ఎస్ఎన్ ప్రైడ్ మాల్, అక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. ఇది బిల్డింగ్, ఎస్ఎన్ ప్రైడ్ మాల్ బిల్డింగ్. చీకట్లో మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇదైతే ఎస్ఎన్ ప్రైడ్ మాల్ బిల్డింగ్. గోయింగ్ టువర్డ్స్ రైల్వే స్టేషన్ రోడ్. మా జున్నుకు జస్ట్ తిరుగుడు ఉంటే సరిపోతుంది కదా రాని. చూసిల్లా తిండి లేకున్నా కానీ అటు తిరుగుతా ఉంటే మంచిగా తిరుగుతాండి వస్తాడు. వెళ్ళేటప్పుడు మొత్తం డస్ట్ పట్టి పోయిన కారు ఇప్పుడు తల మెరుస్తుంది సరే. షైనింగ్ చిన్న లైట్ పడ్డా కానీ ఎట్లా మెరుస్తుంది, చక్క మెరుస్తుంది కదా. మెరుస్తుందా కారు? చక్క మెరుస్తుంది. అలక మా విన్ను నాని అలక చూడండి, అలక మేము బయటకు వచ్చినామని చెప్పేసి జున్ను నానేమో ఫుల్ హ్యాపీ ఉన్నాడు. విన్ను నానేమో అలక. అవతారం అంతా ఎట్లా ఉంది, ఇప్పుడు దీన్ని అవతారం మనం చేంజ్ చేద్దాం. ఓకేనా? అవతారం చేంజ్ చేస్తా. ఓకే, జున్ను నాన్న అయితే బయట తిరిగితే సంతోషం ఇక. సో అవతారం చేంజ్ చేద్దాం ఇక. ఓకేనా? 9:10 మా జున్ను విన్నులు ఆట ఆడుకుంటున్నాడు. జున్ను ఇక్కడ కూర్చున్నాడు, విన్ను వచ్చి బస్ వచ్చి జున్ను హెడ్ ఆడుతున్నాడు. డాన్స్ కూడా చేస్తున్నాడు మా విన్న. ఫ్రెండ్స్ టైం వచ్చేసి రాత్రి 12:08. సో చూసారా, సెల్ఫ్ కటింగ్ చేసుకున్నాను, స్నానం అయిపోయింది. దిస్ ఇస్ మై పొజిషన్. కటింగ్ బాగా వచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో ఈ వీడియో వీడికి ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలియని బై బై. జై హింద్. మాత్రం కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.